శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ ఈరోజు మీతో బైబిల్లోని ఒక స్త్రీ గురించి మాట్లాడడానికి ఎంతో ఆశపడి వచ్చాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి స్త్రీ హాగరు. ఆమె గురించి మనం ముచ్చటించుకోక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దిన ఆశీర్వాదములు మా అందరిపై కుమ్మరించండి. ఈ సమయాన్ని మీరు ప్రత్యేకించినందుకే మీకు వందనాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్టు చూడవలనని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రేమించబడినటువంటి వారలారా, హాగరు గురించి మనము ఈరోజు ధ్యానిస్తాం. ఇంతకు మునుపు మనం బైబిల్లోని కొంతమంది స్త్రీలను మనము వరుసగా చూస్తూ వస్తున్నాం. ఈరోజు హాగరు గురించి మాట్లాడుకుందాం. హాగరు అనే పేరుకు అర్థము పారిపోవుట. ఈమె సార్థక నామధేయురాలు కదా, అది మనకు అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. ఈమె జీవితంలో పారిపోవడమే 2 సార్లు తటస్థించిన విషయం మనకి బైబిల్లో విదితమే. ఈ హాగరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే, హాగరు ఐగుప్తీయురాలు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకవేళ అబ్రహాము వెల ఇచ్చి కొనైనా ఉండొచ్చు, లేకపోతే ఫరో రాజు అబ్రహాముకి ఇచ్చినటువంటి దాసి జనంలో ఒకరై ఉండొచ్చు. ఏదేమైతేనేమి అబ్రహాము ఇంట్లో చేరింది హాగరు, శారాకు దాసిగా. మరికొందరు వ్యాఖ్యానకర్తలు అయితే ఏం రాశారంటే, ఈమె ముందు పేరు కెతూరా అని పూర్వనామము. అబ్రహాము శారా చనిపోయిన తర్వాత ఈమెనే వివాహం చేసుకున్నాడని రాశారు. ఇది రాసింది కూడా కొంతమంది యూదులు అనమాట. వారు ఒక వ్యాఖ్యానకర్తలు, యూదా వ్యాఖ్యానకర్తలు ఈ విషయం రాశారు. కానీ దీనికి సరైన సాక్ష్యాధారాలు లేవు కనుక హాగరు ఒక ఐగుప్తు దేశానికి చెందిన దాసి అని మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఈ హాగరు యొక్క గుణలక్షణాలు మనం చూసినప్పుడు ప్రథమంగా మనము చూసుకోవాల్సినటువంటి గుణం ఏంటంటే, ఆమె విధేయత కలిగినటువంటి స్త్రీ. నమ్మకము విశ్వాసం వేరే, విధేయత వేరే కదండి. మాట వినడం వేరే, వారిపై నమ్మకం ఉంచడం వేరే. ఈమె అన్యురాలు, ఐగుప్తు దేశానికి చెందినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ గనుక ఈమె మాటకు లోబడే తత్వం కలిగి ఉంది. కాబట్టి ఈమె దేవుని మాట వినింది, అబ్రహాం మాట వినింది, శారై మాట వినింది. అందరి మాట వినడమే హాగరు యొక్క జీవితంలో జరిగింది. ఈమె తన యజమానురాల ద్వారా తన యజమానుడికి భారీగా ఇవ్వబడింది. చూడండి ప్రియులారా, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆనాడు అషూరు చట్టాలు కొన్ని ఉన్నాయి. ఆ చట్టాలలో వివాహానికి సంబంధించిన కొన్ని సడలింపులు ఉన్నాయి. ఆ సడలింపులకి ఆధారంగా దానికి అనుగుణంగా శారం ఏం చేసిందంటే, తనకి వృద్ధాప్య దశ వచ్చేసింది, ఇక పిల్లలు పుట్టరని తన దాసిని అబ్రహాముకి ఇచ్చింది. ఆయన కూడా భార్య మాటకు లోబడి ఆమెతో కాపురం చేశాడు. అయితే హాగరు గర్భవతి అయినప్పుడు ఒక చిన్న విషయం అక్కడ జరిగింది. మొదటి నుంచి తాను ఒక గొడ్రాలైన యజమానురాలని చూస్తూ వచ్చింది హాగరు. సంతానవతి అయిన యజమానురాలను చూడటం వేరే, గొడ్రాలైనటువంటి యజమానులను చూడటం వేరే. ఈమె గొడ్రాలైనటువంటి యజమానురాలను చూస్తూ వచ్చినటువంటి దాసి కనుక ఆమె కొంచెం చిన్నతనం అనేది వచ్చింది. అంటే తనకి తాని మీద అతిశయం వచ్చింది. నేను గర్భవతిని అయ్యాను నా యజమాని వలన అనేటటువంటి ఒక చిన్న అతిశయము ఆమెలో ఏర్పడింది. ఈ భావం కారణంగా శారం ఏం చేసింది, ఆమెని ఇష్టపడలేదు, దాసిని ఇష్టపడలేదు. ఆమె యాటిట్యూడ్ నచ్చలేదు ఈమెకి, శారాకి. కాబట్టి తరిమేసేదానికి ప్లాన్ వేసి బాగా హింస పెట్టింది. అది ఎట్లా హింస, కొట్టి తిట్టి ఉండకపోవచ్చు, తన దాసి కదా, పనులలో ఎక్కువ భారం కలిగించి వెట్టి చాకరీ చేపించి ఆమెని ఒకవేళ బయటకు పంపించి వేసి ఉండొచ్చు. ఏదైతేనేమి పాపం, ఆమె పేరుకి అర్థం పారిపోవట అనే విధంగా ఆమె పారిపోయింది. మొదటిసారి పారిపోయింది. కాదేశుకు బెరిదుకు మధ్యలో ఒక నీటి బుగ్గ దగ్గర ఆమె వెళ్తూ ఉన్నప్పుడు యెహోవా దూత వచ్చి ఆమెని అక్కడ ఎదుర్కొని, హాగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నువ్వు అని అడిగినప్పుడు అప్పుడు ఆమె చెప్తుంది, నా యజమానురాల దగ్గర నుండి నేను పారిపోతున్నానంటే, లేదు నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళి నీ యజమానురాలు చేతి క్రింద అణకువ కలిగి జీవించు, అణిగి ఉండు అని చెప్పి దూత చెప్పినప్పుడు ఆ ప్రదేశంలో హాగరు దేవునికి పేరు పెట్టింది. అందుకనే ఈమెకి టైటిల్ మనం ఏమి ఇవ్వాలంటే, దేవునికి పేరు పెట్టిన స్త్రీ. అది ఈమెకి ఇచ్చినటువంటి టైటిల్ నేను ఈరోజు.
కాబట్టి దేవునికి ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. అంతేకాదు అక్కడ నీటి బుగ్గకు కూడా ఆమె ఒక పేరు పెట్టింది. చూడండి, ఈ స్త్రీ 2 పేర్లు పెట్టినటువంటి స్త్రీ. ఒక పేరేమో దేవునికి పెట్టింది, మరొక పేరు బెయేర్ లహాయిరోయి అని అక్కడ ఉన్న ఒక నీటి బుగ్గకు నామకరణం చేసింది. అంటే నన్ను చూచుచున్న సజీవుని బావి అని అక్కడ ఒక నీటి బుగ్గకు పేరు పెట్టింది. సరే, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా యజమానురాల దగ్గరికి వెళ్ళిపోయింది. శారా చేతి క్రింద ఆమె అణిగి మణిగి జీవించింది. గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత పనులలో ఏమైనా ఆమె మాని ఉంటుందా? లేదే. తన రోజువారీ దినచర్యలో ఏం పనులు చేయాలో ఓపికగా చేసింది. దీని గురించి ఆలోచిస్తే మరి హాగరు చాలా ఓర్పు కలిగిన స్త్రీ, చాలా క్షమించుకునేటటువంటి స్త్రీ, చాలా నిదానస్తురాలు, త్వరగా రియాక్ట్ అయ్యే మనిషి కాదు. ఇవన్నీ సుగుణాలు ఆ హాగర్లో మనకు కనబడతా ఉన్నాయి. నెలలు నిండింది. 86 సంవత్సరాలు అబ్రహాముకు వయస్సు. అప్పుడు ఆమె ఇష్మాయేలుని జన్మకి ఇచ్చింది. ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాముకు 86 సంవత్సరాలు. శారా చేసినటువంటి ఈ పొరపాటు వలన, తను తీసుకున్న సొంత నిర్ణయం వలన యెహోవా దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడలేదు. వాడిని శిక్షించాడు. సొంత నిర్ణయం తీసుకున్నందుకు వాడిని శిక్షించాడు, ఆయన గద్దించాడు. కనుక 13 సంవత్సరాలు యెహోవా దేవుని స్వరం లేదు వాళ్ళకి. తర్వాత 99 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అబ్రహాముకి అప్పుడు మాట్లాడి, అప్పుడు వాళ్ళ పేర్లను అబ్రాహాము నుండి అబ్రహాముగా, శారయి నుండి శారాగా మార్చి వాగ్దాన పుత్రుడి ఇస్సాకుని వాళ్ళకి వరదానంగా ఇచ్చాడు దేవుడు. అప్పుడు 13 ఏళ్ల వయసు ఇష్మాయేలుకి. ఇస్సాకు పాలు విడిచినప్పుడు విందు జరిగింది. ఆ విందులో ఇష్మాయేలు పరిహసించాడు. ఆ కుమారుని చూసి, ఎవరిని చూసి పరిహసించాడో ఆ విషయము, ఆ దృశ్యము శారమ్మ కంటపడింది. కాబట్టి మళ్ళీ ఈయనకు చెప్పేసింది అబ్రహాముకి, ఇంట్లోంచి తరిమేసేయి. మళ్ళీ పారిపోవాలి ఈమె. అయితే ఈసారి అబ్రహాము ఆహారాన్ని, నీళ్ళ తిత్తిని ఆమె భుజాన్ని పెట్టి తరిమేశాడు. బిడ్డను తీసుకొని, చూడండి, 13 సంవత్సరాల కొడుకుని తీసుకొని ఆ బెయేర్షెబా అరణ్యంలో ఆమె ఇటు అటు తిరుగుతూ ఉండిందంట. ఆ అరణ్యం అంటే ఎలా ఉంటుందండి మనకు తెలుసు కదా. మరి ఒకవేళ పగలైతే ఎండ కాసినప్పుడు వెలుగుగా ఉన్నప్పుడైతే ఆమె అటు ఇటు తిరగచ్చు బిడ్డను పెట్టుకొని, ఒకవేళ ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఉండొచ్చు. కానీ రాత్రి పొద్దుపోతే అరణ్యంలో ఆమె పరిస్థితి ఏంటి? ఎంత భయం కలిగించేటువంటి అరణ్యం అది. అన్నీ ఉన్నాయి కదా, అప్పుడు క్రూర మృగాలు ఉన్నాయి, సాధు మృగాలు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఆమె తిరుక్కుంటూ బాధపడుతూ దేవునికి మొరపెట్టి ఉండొచ్చు. ఒకవేళ అలాగ చూసింది, ఆహారం అయిపోయింది, నీళ్ళ తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. ఇంకేం చేస్తుంది? ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఒక పొద కింద ఇష్మాయేలుని పడుకోబెట్టి, వీడి చావు నేను చూడలేను, నా వల్ల కాదు, నా గర్భములు పుట్టిన నా కుమారుడి చావు నా కళ్ళెదురుగా జరిగితే ఎట్లా చూసేది నేనని ఇంటి మీద దూరం పోయి అక్కడ దూరంగా ఆమె అక్కడ పడి రోధించింది, దేవునికి మొరపెట్టింది. అక్కడ ఇష్మాయేలు ఏడ్చిన ఏడుపు, ఆ ఏడుపు దేవుడు విన్నాడు. అందుకే ఇష్మాయేలు పేరునకు అర్థము దేవుడు విన్నాడు. ఇష్మాయేలు మొరకొడ దేవుడు ఆలకించాడు. అప్పుడు మళ్ళీ యెహోవా దూత సంధించింది హాగర్ని. హాగరు, నీకేమొచ్చింది? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? దేవుడు నీ మొర ఆలకించాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. తీసుకో, నీ కొడుకుని నువ్వు తీసుకో. అదిగో అక్కడ చూడు, నీటి బుగ్గ చూపించాడు. యెహోవా దేవుడు ఆమె కళ్ళు తెరవజేసినందుకు ఆమెకు అక్కడ నీటి బుగ్గ కనబడింది. అప్పుడు పోయి ఆమె ఆ నీళ్ళ తిత్తిని తీసుకుపోయి నీటిని నింపి తీసుకొచ్చి తన కుమారుడికి తాగించి ఆ బిడ్డ బతకడానికి సహాయం చేసింది. తర్వాత ఆమె అలాగే ఒక పారాన అరణ్యంలో తన జీవితాన్ని వెళ్ళబూస్తూ ఆ ఇష్మాయేల్ని పెరిగి పెద్దవాడైన తర్వాత ఐగుప్తు నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి కుమారుడికి వివాహం జరిపించినటువంటి విషయం మనకి తెలుసు. ఎంత పోరాటం! ఏ స్థితిలో ఆమె జీవితం ఆరంభించబడింది, ఏ స్థితిలో ముగించబడింది. పారిపోవట అనేటటువంటి పేరు, అందుకే ఆమెను సార్థక నామధేయాలు అని నేను మొదట్లో ప్రస్తావించాను. ప్రియమైన వారలారా, ఆదికాండం 25వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము ఐగుప్తీయురాలు, శారా దాసి అబ్రహాములకు కనినటువంటి కుమారుడు ఇష్మాయేలు వంశావళి రాయబడింది. అంటే హాగరు కనిన వంశావళిని ఆడ ప్రత్యేకంగా ఆదికాండం 25వ అధ్యాయంలో చూపించబడింది. మరి కెతూరా ఈమె పూర్వ పేరు అని చెప్పడానికి మనము సంశయిస్తున్నామంటే, ఈమె హాగరే అని ఎందుకు మనం అనుకుంటున్నామంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయంలో వంశావళి రాయబడినప్పుడు కెతూరా కుమారుల వంశావళి వేరుగా ఉంది, ఇష్మాయేలు వంశావళి వేరుగా ఉంది. కాబట్టి కెతూరా పిల్లలు వేరే,
ఈ హాగరు పిల్లలు వేరే. అయితే బయలాజికల్గా మనం ఆలోచిస్తే అబ్రహాం సంతానమే వీరు కూడా, ఇష్మాయిల్ కూడా అబ్రహాం సంతానమే. ఇక్కడ అబ్రహాం అడుగుతాడు యెహోవా దేవుడిని ఒకరోజు ఏమనంటే, ఇష్మాయిల్ని కూడా నీ సన్నిధిలో బ్రతకని దేవుడా అని అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు అంటాడు, నిశ్చయంగా నేను అతన్ని ఆశీర్వదిస్తాను, అతన్ని గొప్ప జనంగా చేస్తాను, 12 రాజులను కంటాడు అతను. 12 రాజులు. ప్రియులారా, ఈరోజు చూస్తే ప్రపంచాన్ని శాసిస్తున్న అరబ్ దేశాలు 22 అరబ్ దేశాలు. ప్రపంచంలోని అత్యధికమైన ధనము కలిగినటువంటి వారు అరబ్ దేశంలో ఉన్నటువంటి వారు, ఈ ప్రపంచాన్ని శాసించేవారు ఇష్మాయిల్ సంతానం వింటున్నారు. వీరు హాగరు యొక్క సంతానం వింటున్నారు. చూసారా ఎంత గొప్పగా దేవుడు ఆస్వాదించాడు ఇష్మాయిల్ సంతానాన్ని. ఆ రోజు ఆమె పడవేసి పిల్లవాడు చావు నేను చూడలేను అని ఏడ్చిన హాగరు సంతానం ఈరోజు ఎలా ఉంది? ప్రపంచంనే శాసిస్తూ ఉంది. వారికి ఉన్న అధిక సంపదను బట్టి, వారికి ఉన్న పెట్రోల్ బావులను బట్టి, వారికి ఉన్నటువంటి బంగారాన్ని బట్టి ప్రపంచానంతటి శాసిస్తున్నటువంటి 22 అరబ్ దేశాలు. ప్రపంచంలో 3వ భాగంలోని అత్యధిక సంపన్నత అక్కడే ఉంది. ఆ 22 అరబ్ దేశాల్లో ఉంటున్నాయి. అటువంటి జనాంగం ఈరోజు ఇష్మాయేలు కడుపు నుంచి, హాగరు గర్భవాసం నుంచి బయలువెళ్ళాయి. ఇది లోకమంతట్లో కూడా వారు ఒక ప్రత్యేకించమైన జనముగా ఆస్వాదించబడ్డారు. గలతీ పత్రికకి పౌలు రాస్తూ ఆ 4వ అధ్యాయంలో రాస్తూ, ఈ హాగరు అరేబియా దేశంలో ఉన్న ఒక కొండ అంటాడు, సీనాయి కొండ అంటాడు. కాబట్టి ఆ మాట ఆమెకు సరిగ్గా నెరవేరింది. కాబట్టి అరబ్ దేశాలు ఈరోజు ఆస్వాదించబడి ఎంతో అభివృద్ధిని పదంలో అవి ముందుకు వెళుతూ ఉన్నాయి. ఈమె గుణ లక్షణాలు మరొకసారి మనం ఆలోచిస్తే, హాగరు ఎంత లోబడిన స్వభావము చూడండి. ఒక స్త్రీ కష్టములో నష్టంలో కూడా ఎంత సమస్య వచ్చినా కూడా దేవుని మాట వింటే ఆశ్రయించబడుతుంది అనడానికి హాగరే మనకు గొప్ప ఉదాహరణ, ఇంకెవరో కాదు. మాట వినింది ఈమె. మాట వినడమే శ్రేష్టం అని చెప్పాడు కదా. మళ్ళా మనకు సమూయేలు గ్రంథంలో ఆ మాట ఉంది కదా, పొట్టేలు అర్పించడం కంటే బలి అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. కాబట్టి హాగరు లోబడింది, వినయ విధేయతలతో జీవించింది, మాట వినింది ఆమె. ఆ మాట విన్న మాట ఏమైంది? ఇంత అభివృద్ధికి కారణమైంది. మనం కష్టాలలో నష్టాలు ఉన్నప్పుడు దేవుని పట్ల విశ్వాసంగా ఉంటాం, కానీ మాట వింటున్నామా? దేవుని చెప్పిన మాటలు వింటున్నామా? ఆయనకు లోబడుతున్నామా? ఈమె యజమానురాలికి, యజమానుడికి, దేవునికి, ముగ్గురికి లోబడింది. ముగ్గురి మాట వినింది. ఒకసారి దాసి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నుంచి మళ్ళీ వెనక్కి వస్తారండి? ఎంత ప్రిస్టేజ్ వాళ్ళకు కూడా. ఇప్పుడు పని మనుషులు ఎత్తుకోండి, అసలు మనం ఏమన్నా అంటే వాళ్ళు ఊరుకుంటారా? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారా? తిరిగి వస్తే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఇవన్నీ భరించింది హాగరు. ఓర్పు కలిగినటువంటి స్త్రీ, నెమ్మది కలిగినటువంటి స్త్రీ, అన్యురాలైనప్పటికీ దేవుని మాట లోబడినటువంటి స్త్రీ. కాబట్టి తన జనాంగాన్ని అంతా ఆస్వాదించింది. అదే ఆదికాండం 25వ అధ్యాయంలో 175 సంవత్సరాల వయసులో అబ్రహాం చనిపోతే ఇస్సాకు, ఇష్మాయిల్ ఇద్దరు కలిసి పాతి పెట్టారు ఆయన్ని. కాబట్టి అక్కడ వాళ్ళ స్వాస్థ్యం గురించి ఆ మాట అక్కడ గుర్తు చేయాల్సి వస్తుంది. ఈ మాట మనం గుర్తు చేసుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చూస్తే, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి అనే మాట ఉంది. యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఈమె ఎవరు అంటే ఖచ్చితంగా హాగరే అని నాకు అనిపించింది. ఎందుకంటే యజమానురాలైన శారాకి హక్కుదారురాలైంది. ఎలా అయింది? అబ్రహాం ద్వారా సంతానం పొందింది. అబ్రహాం యొక్క కుమారుని ఇష్మాయేలుని ఈ లోకానికి ఆమె అందించింది. కాబట్టి అటువంటి హాగరును ఈరోజు మనం ధ్యానించబద్దులో ఉంటున్నాం. హాగరులో ఉన్న గుణ లక్షణాలను మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆమెకున్న ఓర్పు, ఆమెకున్న నేర్పు, పని పట్ల ఆమెకున్న శ్రద్ధ, ఆమె పని భారము పెరిగినప్పుడు ఆమె విసుగుకోకుండా పనిచేసే విధానము, అబ్రహాంతో కాపురం చేయమన్నప్పుడు చేసే విధానము, శారా తరిమి వేసినప్పుడు వెళ్ళిపోవడము, ఆమె హింస పెట్టినప్పుడు ఆమె పరిగెత్తి వెళ్ళిపోవడము, ఇవన్నీ గమనించినప్పుడు హాగరు యొక్క జీవితము మనకి తేటతెల్లగా కనబడుతుంది. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది, ఆమె ఎటువంటి గుణములు కలిగిన స్త్రీ అని మనము అర్థం చేసుకోబద్దులో వింటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈనాడు హాగరు యొక్క జీవితం మనకి ఏం నేర్పిస్తుంది? దేవుని మాట వినాలని నేర్పిస్తుంది. దేవుని మాట ఎవరైతే వింటారో వారు ఆస్వాదించబడతారనే మాటని మనం ఈరోజు నేర్చుకోవాలి. దేవుని మాట వినకుండా మేము దేవుని పిల్లలము, దేవుని భక్తి కలిగి ఉన్నాము, విశ్వాసం కలిగి ఉన్నాము, అయినా మా కష్టాలు వస్తున్నాయి అని ఇలాంటి ధోరణిలో మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రయోజనం లేదు.
ఎప్పుడు దేవుని మాట వింటామో, ఎప్పుడు దేవునికి లోబడతామో ఆ రోజు మనం ఆస్వాదించబడతాము. ఈనాడు హాగరు యొక్క సంతానము ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి అరబ్ దేశాలు ఏ విధంగా అంతగా అభివృద్ధి చెందిందో ఆ రీతిగా మన సంతానము, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే దేవుని మాటకు లోబడ్డము చాలా అవసరము. కాబట్టి మన జీవితాల్లో ఏమి జరిగినా దేవుని మాట నుండి ప్రక్కకి తొలగిపోకుండా దేవుని మాటను వింటూ మన జీవితాలని ఫలభరితంగా దేవునికి సాక్షులుగా మనం జీవించడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. అంతేకాకుండా హాగరు యొక్క గుణలక్షణాలను ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ ఆమె జీవితం ఒక సాక్షికరమైన జీవితం అని మనము ఇతరులకు చెప్పడానికి కూడా మనం ప్రయత్నించాలని కోరుతున్నాను. ఇక గలతీలో అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా ఆ రెండు కొండలు ఏ రీతిగా, ఒక కొండ అయితే మరి సీనాయి కొండ అరేబియా దేశంలోని కొండను హాగర్కు పోల్చాడు ఆయన, యెరూషలేములోని కొండను శారాకు పోల్చి రాశాడు. ఆ పోలికను కూడా జ్ఞాపకం చేసుకొని అరేబియా దేశంలో ఉన్నటువంటి కొండ హాగరు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకుండా ఆమెను గురించి మనం ధ్యానించబద్దులై ఉంటున్నాం. ఈ చిన్న వాక్యాన్ని నేను దేవుని నామములో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ఇంతసేపు మీరు మా మధ్య ఉన్నందుకే మీకు వందనాలు. చెప్పబడినటువంటి వాక్యమును మీ వినికిడిలో ఫలింపచేయమని ప్రభా, వచ్చిన వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ ఆత్మచేత నింపుమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంతసేపు ఈ యొక్క ఛానల్ వీక్షించినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకు కూడా దేవుని నామములో శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను.